చాలామంది సూర్యాసిస్ అని, తర్వాత అది శరీరం మీదే కాదు నెత్తి మీద కూడా పాకుతుంది. ఈ దీనివల్ల ఈ చర్మం చర్మ వ్యాధి లాగానే తయారవుతుంది. తర్వాత దీంట్లో దురద, తర్వాత చిన్న చిన్న కురుపులు లేవడం, తర్వాత శరీరం మార్పు, కలరు, ఆ రంగు మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి మూలికా వైద్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కుప్పింటాకని ఉంది, అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మన ఇళ్ళ చుట్టే ఉంటుంది. అటు ఆ ఆకును మెత్తగా నూరి, ఆకు తెచ్చి మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా సున్నం రాసి కలిపి అది రాత్రిపూట శరీరం అంతా పట్టించుకోవచ్చు రాత్రిలో. తర్వాత పొద్దున్నే స్నానం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రకంగా అది ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వీలుని బట్టి మీరు రాసుకోగలిగితే ఈ శరీరం మీద ఉన్నటువంటి తామరం, గజ్జి, తర్వాత సురాసి, ఇలాంటివన్నీ ఒక్కటి కూడా మీకు శరీరం శుభ్రమైపోతుంది. శరీరం మీద ఇలా రావు. కానీ ఈ లోపల మళ్ళీ ఇటువంటికి సంబంధించిన క్రిములు, ఆ క్రిములు చావడానికి మేము లోపలికి మళ్ళీ మందు ఇస్తాం. అవి ఇంగ్లీష్ రసాయనం అని. ఆ రసాయనం కూడా ఒక నెల రోజులు మీరు లోపలికి తీసుకుంటే రక్తశుద్ధి అవుతుంది. రక్తశుద్ధి లేకపోతే శరీరం మీద ఈ చర్మ వ్యాధులన్నీ వస్తుంటాయి. సిబ్యాకు అంటారు, సిబ్యాకును, తర్వాత తీగది పాతాళ గరుడు అంటారు, సంస్కృతిలో పాతాళ గరుడు అంటారు. ఈ ఆకు రసము కానీ, తర్వాత వీటన్నిటిని రసం తీసి మీరు కడుపులోకి తీసుకుంటే ఈ చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి. తర్వాత మనిషికి మంచి బలం కూడా వస్తుంది. కాబట్టి ఈ మూలికలు మీరు వాడుకోవడానికి అవకాశం లేకపోతే మీరు మా క్లినిక్కి వస్తే మేము మందులు ఇవ్వగలం. ఆ మందులతో కూడా ఒక నెల 2 నెలలు ఆ మందులు తింటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, క్లియర్ అయిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం. చాలామందికి ఇప్పుడు షుగర్ అనే వ్యాధి మాత్రం చాలామందికి, ఎక్కువ మందికి షుగర్ ఉండేది. ఈ షుగర్కు అలోపతి డాక్టర్లు ఏమంటారు, మొత్తం లైఫ్ లాంగ్ ఈ గోళీలు వేసుకుంటూ ఉండండి అని అలోపతి వాళ్ళు చెప్తారు. అది అవసరం లేదు. కనీసం 2 నెలలు 3 నెలలు ఆయుర్వేద మందులు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మందులు తినే అవసరం ఉండదు. రెండవది, ఈ షుగర్ వల్ల కాళ్ళు తిమ్మిర్లు, అరికాళ్ళు మంటలు, తర్వాత కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలంటే కూడా ముందు షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ షుగర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇదివరకు మీకు చెప్పాను, అతిబల ఆకు రోజు 2 ఆకులు రోజు పరగడపని తినాలి. అలాగా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇంకా షుగర్కు మేము 33 ఔషధి మూలికలతోటి తయారు చేసిన మందులు మా దగ్గర ఉన్నాయి. ఆ మందులు మీరు ఒక 2 నెలలు 3 నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మా క్లినిక్ వస్తే మేము ఇవ్వగలం. రెండవది, ఆ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మీరు మందులు వాడే అవసరం ఉండదు. ఇప్పుడు అలోపతి వాళ్ళు ఏం చెప్తారు, బ్రతికినంతకాలం అంటే బతికినంతకాలం ఈ గోళీలు వేసుకుంటూ ఉండాలా అని చెప్పంటారు. రెండవది, అలోపతి గోళీలు అన్నీ కెమికల్. అవి వేసుకున్నందువల్ల మనిషి యొక్క మానసికంగా, తర్వాత శారీరకంగా అన్ని విధాలుగా మార్పు వస్తుంది మనిషిలో. కాబట్టి అవి తగ్గించాలి. అటువంటి అలోపతి వాడడం అనర్థము. తర్వాత మీరు అవి వాడేది పూర్తిగా మానేసుకోవాలి. లేకపోతే మూలికలు ఉన్నాయి, తర్వాత మా దగ్గర మందులు ఉన్నాయి. మీరు వచ్చి మందులు తీసుకొని షుగరు తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు అతిబల తినచ్చు. రెండవది, గురివిడి చెట్టు అంటాడు. ఆ చెట్లు కూడా కొన్ని పొలాల్లో దొరుకుతాయి. కొన్ని చెట్లు ఏమో మన ఇళ్ళ చుట్టూనే ఉంటాయి. కాబట్టి ఆ నేల గురివిడి అంటారు. ఆ చెట్టు కూడా మీరు ఈ షుగర్కి వాడచ్చు. కానీ ఇవన్నీ మాతో కాదనుకుంటే మీరు క్లినిక్ వస్తే మీకు ఈ క్యాప్సూల్లో పెట్టినటువంటి ఈ 30 మూలికలు విశేషం ఆ క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఆ క్యాప్సూల్ ఒక 2 నెలలు వాడితే చాలు.
ఆ 2 నెలల్లో మీరు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ మందులు వాడే అవసరం ఉండదు. లేకుంటే ఈ షుగర్ ఉన్నందువల్ల కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, కాళ్ళు మంటలొస్తాయి, తర్వాత నొప్పులు కూడా తయారవుతాయి. ఇవన్నీ షుగర్ వల్లనే వస్తుంటాయి. కాబట్టి మనిషి బలం తగ్గిపోతాడు. మనిషిలో నీరసం వచ్చేస్తుంది. మనిషి ఇంకా చాలా వరకు అనారోగ్యం పాలైపోతుంటాడు. కనుక ముందు షుగర్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకోకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి మీరు ఇట్లా మూలికలు వాడుకోగలిగితే వాడుకోండి. లేదా క్లినిక్ వస్తే మేము సప్లై చేస్తాం. మోకాళ్ళే గుజ్జు రావాలంటే ఈ మూలికల వల్ల వస్తాయి. లేదా రెండవది మేము దానికోసం ప్రత్యేకంగా చేసినటువంటి లేహ్యం, అశ్వగంధ లేహ్యం అనేది ఉంది. ఆ లేహ్యం వాడితే కూడా గుజ్జు తయారవుతుంది. ఆ గుజ్జు లేకపోవడంతో కాళ్ళ నొప్పులు వస్తాయి. ముక్కలు అరగడం కాదు, ఎముకలు ఏమి అరగవు ఎప్పుడు. కానీ ఆ గుజ్జు తక్కువైనప్పుడే నొప్పులు వస్తుంటాయి. ఆ గుజ్జు తయారు కావాలంటే మీరు ఈ పని చేయాలి. రెండవది చాలామందికి లేని వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తాగుడు, తర్వాత మాంసాహారం తినడం, ఇటువంటివన్నీ ఎక్కువ అయిపోయినాయి. కనుక దానివల్ల కూడా ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి మీరు అవన్నీ మానుకోవాలి. ఎందుకు సాత్విక ఆహారం తీసుకుంటే మనిషికి ఎప్పుడు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారమే అవసరం మనిషికి. కాబట్టి మీరు సాత్విక ఆహారం తీసుకొని ఈ 2 నెలలు 3 నెలలు షుగర్ ఉన్నవాళ్ళు ఈ మందులు వాడితే కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఆ గుజ్జు లోపల గుజ్జు పెరుగుతుంది. కాబట్టి మీరు హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు ఊబకాయం అంటే అనవసరంగా ఒళ్ళు పెరుగుతుంటుంది. అంటే అందరికి కాదు, కొంతమందికి ఆహారం వల్ల పెరుగుతుంది, కొంతమందికి కేవలం వారి అలవాట్ల వల్ల, తర్వాత కొన్ని ఈ మార్పులు అంటే మత్తు పదార్థాలు, రెండవది మాంసాహారం, దీనివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. కాబట్టి దీనికి తగ్గాలంటే ఇదివరకు చెప్పాను, ఈ అతిబల అనేది. అతిబల చెట్టు ఆ కొమ్మలు మాత్రం ఒక అడుగు పొడవు మందర కొమ్మలు, సుమారు 7-8 కొమ్మలు కట్టెలు, అవి తెచ్చి పచ్చివి, దానికి రాగి తీగ చుట్టి పాలు వేడి చేసి ఆ పాలలో తిప్పుతుంటే ఆ పాలు గడ్డగట్టి పౌడర్ అయిపోతుంది. ఆ దాంట్లో చక్కెర కలుపుకొని ఆ పాలు అది తింటే బలం వస్తుంది. తర్వాత ఈ వేడి తగ్గుతుంది, ఈ లోపల కొవ్వు పదార్థం తగ్గుతుంది. తర్వాత ఆ రకంగా చేయొచ్చు. లేదా అతిబల ఆకులు తిన్నా కూడా అలా ఈ వెయిటింగ్ తగ్గుతుంది. ఇంకా మీకు సులభంగా కావాలంటే ఆ వెయిట్ తగ్గడానికి కూడా మీకు మందులు ఉన్నాయి మా దగ్గర. క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాము. దానివల్ల 2 నెలలు తింటే నెలకు 5 కిలోల నుంచి 10 కిలోల దాకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా తగ్గించుకొని తర్వాత మరి తినే ఆహారం కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే ఏంటి? సాత్విక ఆహారం. సాత్విక ఆహారమే తింటే మంచిది. కాబట్టి సాత్విక ఆహారం అంటే పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి తినాలి. ఈ మధు మాంసాలు పనికిరావు. చాలామందికి ఈ తాగుడు వల్ల వికారమైనటువంటి కడుపు ఇంత ముందుకు వచ్చి కడుపు పెరిగిపోతుంటుంది. అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోరు. వాళ్ళు ఎందుకంటే తాగుడు మానేయాలి ముందు. తాగుడు మాత్రం చాలా చెడ్డది. మనిషికి ఆయుష్ తగ్గిస్తుంది. తొందరగా 100 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళకే పోతాడు. అలాంటివన్నీ కొన్ని తగ్గించుకుంటే మనిషికి ఆయుష్ పెరుగుతుంది. సుఖంగా జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గించుకోవాలంటే మీరు ఇలాంటి మూలికలు ఇవన్నీ మాతో కాదు అని అనుకుంటే మీరు క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాం. దానివల్ల 2 నెలలు వాడితే చాలు, ఒక 10 కిలోలు 15 కిలోలు తగ్గిపోతారు. కాబట్టి దానివల్ల మీకు మేలు జరుగుతుందని కోరుతున్నాను. ఇప్పుడు చాలామందికి బీపీ అంటే ఇరిటేషన్ పవర్ పెరుగుతుంది. బీపీ ఉంటే ఇరిటేషన్ అంటే మనిషి ఊరికి అనవసరంగా కోపం రావడం, ఎక్కువ మాట్లాడడం, తర్వాత ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ బీపీని కానీ కంట్రోల్ చేయాలంటే ఇదివరకు పూర్వకాలంలో ఇటువంటివన్నీ ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. ఈ ఇరిటేషన్ పవర్ తగ్గాలంటే ముందు మన బాడీని సమశీతలం చేసుకోవాలి. ఈ బాడీని సమశీతలం చేసుకోవాలంటే దీనికి అనేకమైన అటువంటి మూలికలు ఉన్నాయి, తర్వాత మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఆమ్లా జ్యూస్ అని దొరుకుతుంది. ఇప్పుడు ఉసిరికాయ ఆమ్లా జ్యూస్, ఆ ఆమ్లా జ్యూస్ ఒక బాటిల్ తెచ్చుకొని తాగితే కూడా ఈ ఉద్రేకము, ఇరిటేషన్ పవర్ ఏదో తగ్గిపోతాయి. తర్వాత ఇంకా బీపీ కొంతమంది అలోపతి డాక్టర్లు ఏం చేస్తారు, నువ్వు బ్రతికినంతకాలం ఈ టాబ్లెట్ చేసుకుంటూ ఉండు అని చెప్తారు. అలా కాదు, దేనికైనా ఒక లిమిట్ ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఇది వాడితే ఇది తగ్గిపోవాలా అనేది ఆయుర్వేదంలో ఉంది. కానీ అలోపతిలో అలాంటి సిస్టమ్ లేదు. కాబట్టి ఆ బీపీ తగ్గడానికి మీరు కొన్ని మూలికలు వాడచ్చు. తర్వాత ఇదివరకు చెప్పే అతిబల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. అతిబల రోజు 2 ఆకులు తింటే. కాబట్టి ఇంకోటి ఈ సబ్జా కంటే మనం పెద్ద తులసి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన దాన్ని ఇంత ఆకు తెచ్చి 4-5 గ్లాసులు పోసి నీళ్లు బాగా మసలబెట్టి అవి వడగట్టుకొని ఆ నీళ్లు చేవిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అది కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు తాగాలని. లేదంటే మా దగ్గర కషాయం ఉంది. ఎందుకంటే చెట్ల నుంచి పెద్ద పెద్ద వృక్షాల నుంచి తెచ్చిన బెరడు, ఆ బెరడుతో తయారు చేసిన కషాయం ఉంది మా దగ్గర. ఆ కషాయం కూడా వాడచ్చు. కషాయం ఇస్తాం, ఒక బాటిల్ వాడితే చాలు, కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు బీపీ వల్ల బాధపడే అవసరం ఉండదు. కాబట్టి ఆయుర్వేదాన్ని అన్ని రకాలుగా మీరు నమ్మి ఆయుర్వేదాన్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల. తర్వాత ఈ నాటు వైద్యం అనే పుస్తకం రాశాము. ఈ నాటు వైద్యం అంటే ఇందులో అనేకమైన అంటే సుమారు 1100 చిట్కా వైద్యాలు దీంట్లో రాయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకంలో మీరు కొన్ని పుస్తకాలు చదివితే మీకు చాలా విషయాలన్నీ మీకు డాక్టర్ లేకుండా ఇందులో ఉన్న విషయాలు మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు గొల్లపూడి వాళ్ళు రాజమండ్రి ప్రింట్ చేస్తారు, అమ్ముతారు. కాబట్టి ఇది నాటు వైద్యం. నాటు మధ్యలో టీ ఉంది. నాటు అంటే నాటు కాదు, నాటి వైద్యం అంటే ఆనాటి వైద్యం. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి నిద్రలేమి అంటే నిద్ర రాదు. ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు. ఇప్పుడు పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా ఇది కూడా ఒక జబ్బు అయిపోయింది, నిద్ర లేకపోవడం. నిద్ర ఎందుకు ఉండదు? మనిషికి ఉన్నంత వరకు సరైన సమయానికి భోజనం చేసి, సమయానికి సాత్విక ఆహారం తీసుకొని సమయానికి మీరు పడుకుంటే నిద్ర వస్తుంది. కాబట్టి అటువంటి అలవాట్లు లేవు ఇప్పుడు. చాలామంది పిల్లలతో సహా పెద్దలు అంతా ఈ ఫోన్లు చూసుకోవడం, రాత్రి 11-12 గంటల వరకు చిన్నపిల్లలు కూడా ఫోన్లు చూసుకొని తర్వాత పడుకోవడం లేదు. ఇటువంటి అలవాట్ల వల్ల కూడా ఈ నిద్రలేమి వస్తుంది. కాబట్టి ఈ నిద్రలేమికి రోజు మీరు అశ్వగంధ, అతిమధురం పొడులు దొరుకుతాయి, మీకు బజార్లో దొరుకుతాయి. ఇవి సమానంగా తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆ డబ్బాలో పెట్టుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 1 చెంచాడు టేబుల్ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగితే మీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, జ్ఞాపశక్తి వస్తుంది, మనిషికి బలం వస్తుంది. దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ఏది? అశ్వగంధ, అతిమధురం అంటే మూలికే, ఆ చెట్టే తీయగుంటుంది. మీరు చక్కెర కలిపే అవసరం లేదు. ఆ 2 కలిపి మీరు పాలలో కలుపుకొని తాగితే దీనివల్ల మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, మీకు బలం వస్తుంది దానివల్ల. కాబట్టి అది మీరు వాడుకుంటే నిద్రలేమి అనేది ఉండదు, వాడుకోవచ్చు. లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. అది పద్ధతి. ఇప్పుడు మనం తినే ఆహారం వల్లనే మలబద్ధకం వస్తుంటుంది. ఎందుకంటే వేళ తప్పి తినడం, అంటే సరైన టయానికి తినకుండా మనం ఒకరోజు 2 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 ఇట్లా
అంటే క్రమ పద్ధతి లేకుండా తినడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే జీర్ణశక్తి కాదు. దీనికి మీకు చిట్కా వైద్యం చాలా సింపుల్. శొంఠి ఇంత ముక్క మెత్తగా దంచాలి. అంత 10 గ్రాములంత బెల్లం అందులో కలిపి దంచాలి. పొద్దున్న పరగడుపునే ఆ మిశ్రమం తినేయాలి. ఈ రకంగా మీరు ఒక 10 రోజులు 20 రోజులు తినండి. మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుడుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇన్ని మేలు జరుగుతుంది. దానివల్ల ఏమి లేదు. శొంఠి కొమ్ము ఇంత బెల్లం కలిపి దంచి తినడమే చాలా ఈజీ. లేదా దానికి కూడా మీరు అది కష్టమైపోతే మీరు మా దగ్గరికి వస్తే మందులు ఇస్తాం. కాబట్టి మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అందులో ఎవరికి వాళ్ళు చేసుకొని తినచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, అన్ని విధాల మేలు, ఆరోగ్యం బాగుంటుంది. పులిపిళ్ళు ఇప్పుడు అక్కడక్కడ 1, 2 అంటే దానికి ఏదో చిన్న చిట్కా వైద్యం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ పులిపిళ్ళు వస్తే పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపాకు చెట్టు ఆకు తెచ్చి దంచి దాని పసరు ఈ చెవులో పిండాలి. ఒక 3 రోజులు 2-3 చుక్కలు పిండాలి రోజు. ఈ పులిపిళ్ళన్నీ ఎక్కువ ఉంటే మాయమైపోతాయి, ఇక మళ్ళీ రావు. ఆ చెవులో పిండడమే. లేదా 1-2 ఉంటాయి కదా. ఇప్పుడు కొద్దిగా మహాద్రావకం అని మన ఇక్కడ కంసాలి దగ్గర ఉంటుంది, తేజాపు అంటారు దాన్ని. ఆ తేజాపు కొద్దిగా వాళ్ళని అడిగితే ఇస్తారు. తేజాపు ఒక చుక్క దానికి కొద్దిగా ఆ కొసను ముట్టిస్తే క్షణంలో కాలిపోతుంది పులిపిడి, తర్వాత ఉండదు. అలాగే మళ్ళీ కాండ్లో ఆనీళ్ళు వస్తాయి. ఇప్పుడు సిటీలో అంటే తక్కువ, ఊర్లలో ఎక్కువ ఆనీళ్ళు పెరుగుతుంటాయి కాళ్ళల్లో, ఆని అంటారు. అది ఉన్నవాడు కూడా నడవడం చాలా కష్టం. దానికి కూడా చిన్నగా బ్లేడ్తో పైన కోసి తోలు తీసేసి ఈ మహాద్రావకం తేజాప్ ఒక చుక్క దాంట్లో వదిలితే చాలు, దాంట్లో ఉన్న పురుగు చచ్చిపోతుంది, క్రిమి. తర్వాత అటువంటి బాధ ఉండదు. కాబట్టి దాంట్లో చాలా ఇట్లా 1, 2 ఈ ముఖం మీద ఎక్కడైనా ఉంటే అది అట్లా ముట్టిస్తే చాలు, అగ్గిపుల్లతో ముంచి అట్లా ముట్టిస్తే అప్పటికప్పుడు కాలిపోతుంది. లేదా ఎక్కువ ఉంటే మాత్రం ఈ మిరపాకు పసరు 2 చెవుల్లో పోస్తే అది ఎక్కడ మాయమైపోతాయి. చాలామందికి జుట్టు ఊసిపోవడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు, తర్వాత మనుషులకు లేనిపోని అన్ని అలవాట్లు, వీటి వల్ల ఈ వెంట్రుకలు బలం ఉండదు, బలం లేక పోతుంటాయి. దీనికి ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాదం పిస్తా ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక 5-6 ఐటమ్స్ కలిపి తింటే వెంట్రుకలు బలం వస్తుంది, వెంట్రుకలు రాలిపోక ఉంటుంది. కానీ ఇంకా మీరు చేసుకోవాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు తెచ్చి దంచి బాగా దాన్ని నువ్వుల నూనెలో బాగా మసలపెట్టాలి. మసలపెట్టిన తర్వాత దింపి చల్లార్చి దాన్ని ఫిల్టర్ వడగట్టాలి. వడగట్టి సీసాలో పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఈ చుండ్రు, ఈ సోరేసిస్ తలకు పట్టింది ఇవన్నీ పోతాయి, వెంట్రుకలు రాలిపోవు, ఇంకా పెరుగుతాయి. వెంట్రుకలు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, కానీ రాలిపోవు. కాబట్టి ఆ రకం మీరు చేసుకోవాలైతే చేసుకోండి. లేదా మా దగ్గరికి వస్తే ఆయిల్ ఇస్తాం రాసుకోవడానికి, మీరు ఆయిల్ కొనుక్కొని మీరు రాసుకోవచ్చు. లేదా మీరు చేసుకుంటే మీరు ఇంట్లో అందరు రాసుకోవచ్చు, పిల్లలు పెద్దలు అందరికీ రాయొచ్చు. తర్వాత తెల్ల వెంట్రుకలు తొందరగా రావు ఏజ్డ్ వాళ్ళకు ఆ ఆయిల్ రాసుకుంటే, అది కూడా ఒక ప్లస్ పాయింట్. కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడెక్కడ ఊర్లలో ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆకు తెచ్చి నువ్వుల నూనెలో మసాలా పెట్టి అది జాగ్రత్త పెట్టుకొని ఆయిల్ యూజ్ చేయాలి. చేస్తే మీకు తెల్ల వెంట్రుకలు రావు, రెండోది ఉన్న జుట్టు రాలిపోదు, ఇంకా అదనంగా పెరుగుతాయి. అదొకటి. ఇంకా అసలు బోల్డెడ్ మొత్తం వెంట్రుకలు మొత్తం ఏమి ఉండవు అనుకో, వాళ్ళు ఏం చేయాలి? తెల్ల గురిగింజ ఆకు తెచ్చి మెత్తగా నూరి రోజు పట్టించి గుడ్డ చుట్టుకోవాలి నెత్తికి. పొద్దున్నే లేచి కుంకుడుకాయ కానీ చీకాయ కానీ ఆ నీటితో స్నానం చేయాలి.
దాంతో చేస్తే మీకు బోలెడు అసలు ఎంట్రుకలే లేని వాళ్ళకి కూడా ఎంట్రుకలు వస్తాయి. అది చేయగలిగితే చేసుకోండి. తెల్ల గురిగింజ ఆకు. కాబట్టి అనేకమైన విధాలు ఈ పుస్తకంలో మేము ఎన్ని రాసాం మేము. ఆ పుస్తకం తీసుకొని మీరు పుస్తకం చదువుకుంటే మీకు డాక్టర్తో అవసరం లేదు. మీరే ఇంట్లో అన్నీ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పూర్వం పెద్దవాళ్ళు చాలామందికి అన్నీ ఒక్కొక్క ఇంట్లో కొంతమంది కొన్ని కొన్ని తెలిసేటివి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, తర్వాత వినడానికి ఓపిక లేదు, తీరిక లేదు. కాబట్టి అంతా మెకానికల్ లైఫ్ అయిపోయింది. కనుక ఇవన్నీ ఆలోచన చేసుకొని మీరు ఆ పుస్తకంలో విషయాలు మీరు వాడుకోవచ్చు. రెండవది చిట్కా వైద్యం ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఆయుర్వేదం తెలుసుకొని అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యం దగ్గరికి పోతే ఏదైనా మీకు చెప్పగలుగుతాడు, మీకు వైద్యం చేయగలుగుతాడు. కాబట్టి మీరు ఆయుర్వేదం తెలుసుకొని ఆయుర్వేద నమ్మకంతో మీరు వాడుకుంటే మీకు అన్ని విధాలా మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉంటుంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు. తర్వాత చాలామందికి కళ్ళు తొందరగా అద్దాలు వచ్చేస్తాయి. ఇప్పుడు జనాలకు తినే ఆహారం వల్ల కూడా ఎక్కువ ఈ కంటి చూపులన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి దీనికి మూలిక చికిత్స ఒక్కటే, తెల్ల గలిజేరు గుర్తుంచుకోండి. ఆకు మనం పప్పులు వేసుకొని తినచ్చు. పూర్వం అలా చేసేవాళ్ళు ఊర్లలో, కానీ ఇప్పుడు అటువంటివన్నీ తెలియదు. తెల్ల గలిజేరు కూర వండుకొని తినచ్చు. తెల్ల గలిజేరు వేరు, ఆ ఏరు తెచ్చి ఎండబెట్టి ఆ గంధము తీసి కంటిలో పెద్దవాళ్ళు కంటి పొర వస్తుంది వాళ్ళకు 3 రోజులు ఈ కంటిలో పెడితే ఆ పొర కట్ అయిపోతుంది. ఆపరేషన్ అవసరం లేదు. కంటి పొర కట్ అయిపోతుంది. లోపల ఇంకా కొన్ని అనవసరమైనటువంటి కొన్ని ఇవి లేస్తుంటాయి. పువ్వులు అంటారు. కంటిలో పువ్వు పుట్టిందని అవన్నీ కూడా కరిగిపోతాయి దాన్ని రాస్తే. తర్వాత ఆకు మీరు వండుకొని తినచ్చు. ఈ ఏరు తెచ్చిపెట్టుకొని ఆ ఏరుతో ఆ కలికంలా గంధం తీసి కలికం పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు కంటి చూపు మెరుగవుతుంది. లేకపోతే ఇప్పుడు పునర్నవ అని అదే పేరు, తెల్లగలిగేరి పేరే పునర్నవ. సిరప్ దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో, అది తెచ్చుకొని వాడుకోవచ్చు. ఈ కంటి చూపు మంచిగా వస్తుంది. పునర్నవ అది వాడుకోవచ్చు. సిరప్ వస్తుంది, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. కాబట్టి ఈ కళ్ళు ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. ఈ ఇంద్రియాలన్నిటిలో కూడా ముఖ్యమైనది కన్ను లేకపోతే ఏం చేస్తాం? ప్రపంచమే శూన్యమైపోతుంది. కాబట్టి కన్నును కాపాడుకోవాలంటే మీరు తెల్ల గలిజేరు ఒకటే మూలిక అద్భుతమైన పని చేస్తుంది కంటి విషయంలో. కాబట్టి మీరు ఆ మూలికను ఉపయోగించుకోండి. లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. చాలామంది ఇప్పుడు చేసే డ్యూటీలు అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినాయి కదా, ఎందుకు ఈ యొక్క 20 డేస్లో ఏమన్నా చాలామందికి వీర్యవృద్ధి తగ్గిపోతుంది. ఆ వీర్యవృద్ధి తగ్గిపోవడం ఎందుకంటే బలం లేదు, మనిషిలో బలం లేదు. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ అంటే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం, డ్రాబ్యాక్. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే మీకు చిన్న విషయాలు కూడా కొన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, అల్లపు రసం, తర్వాత తెల్ల ఉల్లిపాయలు రసం, అల్లపు రసం, తెల్ల ఉల్లిపాయల రసం, తేనె 3 సమానం కలిపి పొద్దున్నే రాత్రి 2 పూటలు తీసుకోవాలి. ఆ 3